తాజాంశాన్ని చూస్తున్నాం. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు? ప్రస్తుతం ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున మే 13న రెండచింతల మండలం పాలవాయి గేటు పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన హైదరాబాద్ తలదాచుకున్నట్లు ఈ మధ్య సమాచారం తెలిసింది. అయితే ఆయన వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో అరెస్టు తప్పదన్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర గాని కర్ణాటక గాని పారిపోయే ఆలోచనలో ఉండడంతో పోలీసు సమాచారం వచ్చింది. గురజాల డిఎస్పీ శ్రీనివాసరావు సారథ్యంలో పోలీసులు సిబ్బంది ఆయన పట్టుకోవడానికి తెలంగాణ వెళ్లారు. ఈ తరుణంలో హైదరాబాద్ నుంచి ఆయన అటు కర్ణాటక గాని ఇటు మహారాష్ట్ర గాని పారిపోయే ఆలోచనలో ఉన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ సిరామిక్స్ కంపెనీలో ఆయన తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో మాటు వేసి ఆయన అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది మనకు. సత్యనారాయణ, ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని ఏ కోర్టులో హాజరుపరుస్తారు? గుంటూరు ఆయన తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. గుంటూరు కోర్టులో సాయంత్రం ఆయన హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రధానంగా ఉన్న అభియోగాలేంటి? యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది ఒక్క వీడియో మాత్రమే. ఆయన అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కో పోలింగ్ కేంద్రంలో ముందస్తుగానే ఇలాంటి అరాచకాలు బయట పడతాయనుకొని పోలింగ్ రోజు కండ్లకుంట గ్రామంలో ఉదయాన్నే కరెంటు బంద్ చేశారు. ఆయన స్వగ్రామం అది. ఆయన స్వగ్రామం కండ్లకుంటలో ఉదయాన్నే కరెంటు బంద్ చేసేసారు. బంద్ చేసేసి అక్కడ ఉన్న తెదేపా ఏజెంట్లు అందరినీ లాక్ పడేశారు. అంతేకాకుండా ధైర్యంగా కూర్చున్న ఏజెంట్ల వద్ద మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోతారో లేదో అనడంతో ఆయన ధైర్యం నిలబడడంతో ఆ కుటుంబ సభ్యులను బెదిరించి మరీ ఏజెంట్లు లేకుండా చేశారు. అంతేకాకుండా మాచర్ల టౌన్ లో తెదేపా నేత కేశవ్ ఇంటిపై దాడి చేశారు. 5 కార్లతో మా పిన్నెల్లి తమ్ముడు వెంకటరామిరెడ్డి ఆ కేశవ్ ఇంటిపై దాడి చేయడమే కాకుండా అడ్డుగా ఉన్న అందరిపై ఢీకొట్టాడు. అందులో 10 మందికి పైకి గాయాలయ్యాయి. అంతేకాకుండా వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెంలో పోలింగ్ స్థలాలను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇంకా ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ సీసీ ఫుటేజ్ ద్వారా బయటకు వస్తే ప్రపంచమే నివ్వెరపోతుంది. సత్యనారాయణ, అయితే తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయన ఎక్కడికి తరలిస్తున్నారు? ఆయన ప్రస్తుతం గుంటూరు తరలించే ఆలోచనలో ఉన్నారు. రైట్, ధన్యవాదాలు సత్యనారాయణ. తాజాంశాన్ని చూస్తున్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాలమాకుల శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు? ప్రస్తుతం ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? శ్వేత, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే మార్గం మధ్యలో ఉండేటువంటి ఇస్నాపూర్ వద్ద ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నటువంటి పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. పల్నాడు నుంచి వచ్చినటువంటి పోలీసులే ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి స్థానిక పోలీసులతో టచ్ లో ఉన్నటువంటి పోలీసులు ఇస్నాపూర్ వైపు పిన్నెల్లి ఉన్నటువంటి పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా లోపల జల్లెడ పట్టేందుకు ముమ్మరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని పకడ్బందీగా ఇటువైపు ఏపీ పోలీసు కదిలి వచ్చారు. ఉదయమే పటాన్ చెరువుకు సంబంధించినటువంటి పోలీసులని ఇస్నాపూర్ సంబంధించినటువంటి లొకేషన్ వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్థానిక పోలీసు నుండి ఇస్నాపూర్
ఈ ప్రైవేట్ కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ వరకు స్థానిక పోలీసుల సహకారం తీసుకొని అక్కడ వెళ్లి కొంత చూసినట్లు సమాచారం అందుతోంది. అలాగే అక్కడి నుంచి వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళిపోతున్నట్లుగా చేసి స్థానిక పోలీసులను వెనక్కి వెళ్ళమన్నారు. సంగారెడ్డి వైపు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ అరెస్ట్ అయినటువంటి వాడిలో పిన్నెల్లి ఉన్నారా లేదా అని స్థానిక పోలీసుల నుంచి అయితే వాళ్ళకి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నప్పటికీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఇద్దరిని తీసుకెళ్లిన వాళ్ళలో ఇద్దరు కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే తన సోదరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లికి సంబంధించినటువంటి అంశంపైన 2 రాష్ట్రాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఇలాంటి విధ్వంసకరమైన ఘటనలకు ఎవరు పాల్పడినా కానీ ఉపేక్షించవద్దన్నటువంటి భావన అందరిలో నెలకొన్న తర్వాత, అలాగే ఈ అంశము కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లిన తర్వాత కానీ ఈ వ్యవహారం లోపల ఓ చలనం రాలేదు. నిజానికి పాల్వాయి గేట్ ఈవీఎం విధ్వంసం ఘటనలో అడుగడుగున అధికారుల వైఫల్యం కనిపించింది. ప్రిసైడింగ్ అధికారి నుంచి సీఈఓ దాకా అన్ని స్థాయిల్లో వైఫల్యం చెందారన్న భావన 2 రాష్ట్రాల్లోనూ కలిగింది. ఈ ఈవీఎం విధ్వంస ఘటనపై బాధ్యతగా ఎవరు కూడా వ్యవహరించాలన్నటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆగమేఘాల మీద ఈ రోజు ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి తెలంగాణలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఖచ్చితంగా ఇస్నాపూర్ వద్ద ఉన్నటువంటి సమాచారంతో ఇక్కడికి వచ్చేస్తాన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లిని ఏ కోర్టులో హాజరుపరుస్తారు? అంటే పోలీసులు మాత్రం పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇక్కడ నుంచి అతన్ని ఎటువైపు తీసుకెళ్లారు, ఎక్కడ ఏ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేస్తారన్న విషయంపై ఇంకా మనకు స్పష్టత రాలేదు. ఇది ఏపీకి వెళ్లిన తర్వాత కానీ ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు ఎక్కడ తనని హాజరుపరచాలి, ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల రోజు ఎన్నికల అనంతర పరిణామాలను బట్టి చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రధానంగా ఉన్న అభియోగాలేంటి? పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి అందరూ చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కానీ తర్వాత ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఈవీఎంలోకి తను చొచ్చుకెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈవీఎం చేతిలోకి తీసుకొని నేలకేసి బాధడం, అలాగే అడ్డుకోబోయినటువంటి ఏజెంట్ ని తోసివేయడం ఇలాంటి చర్యలకు అతను ఉపక్రమించాడు. మొత్తానికి ఆ ఈవీఎం లో ఒక భయానకమైన వాతావరణం సృష్టించేసి ఈవీఎం ధ్వంసం చేసి దర్జాగా అతను వెళ్లిపోయాడు. ఇదంతా కూడా వెబ్ కాస్టింగ్ లో చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఆ విజువల్స్ కూడా అప్పుడు రికార్డ్ అయినాయి కాబట్టి ఈ పిన్నెల్లికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు దొరికాయి. పక్కాగా తప్పించుకోలేటటువంటి ఆధారాలు దొరికిన తర్వాత కానీ ఇతనిపై చర్యలకు ఇప్పటి వరకు దొరికిన తర్వాత కూడా ఇతనిపై చర్యలని ఇంతకాలం కూడా వేచి చూసే ధోరణిలో ఉండడం విషయం లోపల కొంత అనుమానం కలుగుతోంది. ధన్యవాదాలు పాల్మాకుల శ్రీనివాస్. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో అంటకాగిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శ్వేత, మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం ఈవీఎం యంత్రాన్ని పగలకొట్టి ధ్వంసం చేసి ఆ తర్వాత ఎదురు అంటే అతన్ని అడ్డుకున్నట్టు ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం ఏజెంట్ పైన, అలాగే స్థానిక మహిళల పైన కూడా దురుసుగా ప్రవర్తించింది మనం వీడియోలో చూసాము. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గత 2-3 రోజులుగా స్థానికంగా లేరు, అతను హైదరాబాద్ లోనే ఉంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోస్ వెలుగులోకి వచ్చాయో అప్పటి నుంచి దీని మీద వీసీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అసలు ఈ ఎమ్మెల్యే
రామకృష్ణారెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అతను అదుపులో తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు మాచర్ల పోలీసులు అలాగే ఏపీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ రోజు ఉదయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి నుంచి కారులో పరారీలో ప్రయత్నించగా ఆ సమయంలో పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే అక్కడే కారు వదిలేసి వేరే కారులో వేరే చోటు వెళ్లే ప్రయత్నం చేయగా అన్ని వైపులా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టడంతో ఎటు వెళ్లే అవకాశం లేకుండా స్థానికంగా ఇస్నాపూర్ అనే గ్రామంలో అతను ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే తెలంగాణ పోలీసుల సహాయంతో ఏపీ పోలీసులు ఇప్పుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఈసీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందంటే ఈ ఘటన పోలింగ్ తేదీ నాడే ఈ ఘటన జరిగినప్పటికీ ఇంతవరకు పోలీసులు అంటే ఈవీఎం ధ్వంసం చేయడం అనేది అతి పెద్ద అంటే చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని ఎన్నికల సంఘం ఈ ఘటనకు సంబంధించిన అధికారులందరిపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అదేవిధంగా అసలు ఇన్ని రోజులు వెలుగులోకి రాకుండా ఈ సిట్ విచారణలో మాత్రమే ఈ వీడియో వెలుగులోకి రావడం పట్ల కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈసీ ఆదేశించినట్టు సమాచారం. శ్వేత, వీరాంజనేయులు మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక ఈవీఎం ధ్వంసమైన దృశ్యాలు మాత్రమే బయటకు వచ్చాయి. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? శ్వేత, వాస్తవానికి ఈ 7 ఈవీఎంలు కూడా వైకాపా నాయకులు చేతిలో ధ్వంసమైన చెప్పని మొదటి నుంచి పోలీసులు చెప్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే సిట్ దర్యాప్తులో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసినట్టు వెలుగులోకి రావడంతో అప్పుడు మాత్రమే అప్రమత్తమై పోలీసులు ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని చెప్పి విషయం వెలుగులోకి వస్తుంది. అయితే మిగిలిన ఈ 7 ఈవీఎంలు కూడా వైకాపా నాయకులు ధ్వంసం చేశారా లేకపోతే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరులు కూడా పదే పలు పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ ఎక్కడైతే తెలుగుదేశం అంటే ఎక్కువగా అంటే ప్రభావం చూపిస్తుందో ఎక్కడైతే ఓటింగ్ బాగా తమకు వ్యతిరేకంగా ఓటింగ్ జరుగుతుందో అని భావించిన కేంద్రాల దగ్గరికి వెళ్లి వీళ్ళు 1కి 2 సార్లు అక్కడ పదే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి విచారించుకొని గమనిస్తూ ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుంది అన్న చోటల్లో కూడా ఈవీఎంలు విధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ ఈవీఎంల విధ్వంసం వెనక వైకాపా నాయకులతో పాటు ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు కూడా ఉన్నారనే అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో వచ్చినట్టుగా మిగతా చోట్ల కూడా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి సీసీ ఫుటేజ్లు ఏమన్నా బయటకు వచ్చినట్టయితే అప్పుడు ఆ దాడి వెనక వైకాపా నాయకులు ఉన్నారా లేకపోతే పిన్నెల్లి సోదరులే ప్రమేయం కూడా ఉందా అనేది తెలుస్తుంది. శ్వేత, వీరాంజనేయులు పోలింగ్ రోజున అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడిన నర్సరావుపేట ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా శ్వేత, ఇప్పుడు ఈసీ అయితే చాలా తీవ్ర స్థాయిలో అంటే ఈ పల్నాడు ప్రాంతంలో పోలింగ్ ఆ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని తీవ్ర స్థాయిలో తమ అంటే ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన అధికారుల పైన అదేవిధంగా వెంటనే చర్యలు తీసుకోకుండా అంటే వైకాపా నాయకులకి అంటకాగుతూ వారికి అనుకూలంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు దాడులు చేస్తున్నా నిశ్చేష్టలేదు చూస్తున్నా వ్యవహారాలు అయితే పోలీసులు కొంతమంది ప్రదర్శించారు. అయితే ఈ పోలీసుల మీద అయితే ఈసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటికే సిట్ విచారణలో కూడా అనేక విషయాలు అంటే పోలీసులు చాలా వరకు వైకాపా నాయకులకు అనుకూలంగా వాళ్ళు ఎన్ని దాడులు పాల్పడినా కూడా వీళ్ళు అంటే ఎవరో కార్యకర్తల్ని పాత్ర ఉందన్నట్టుగానే చెప్తున్నారు తప్పితే కీలకమైన నాయకులు ఇప్పుడు నర్సరావుపేట చూసినట్టయితే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు పోలింగ్ రోజే పెద్ద ఎత్తున దాడులకు పాల్పడేందుకు తన కారణమయ్యాడు. అయితే ఆ నాయకుడు వాళ్ళకి పాత్ర కాకుండా కేవలం కార్యకర్తలు లేదా శ్రేణుల్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ బాధ్యతను చూపిస్తూ పోలీసులు చేయడం పట్ల కూడా కొంత ఈసీ సిట్టాధికారులు కూడా గుర్తించారు. నివేదిక ఆధారంగా ఈసీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు కసరత్తులు చేస్తుంది. ఆ విధంగా పైనుంచి ఆదేశాలు కూడా అయినాయి. ఇదే కోణంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శ్వేత, ఇప్పుడు తెలంగాణలోని ఇస్నాపూర్ వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఏ కోర్టులో హాజరుపరుస్తారు? శ్వేత, ఇప్పుడు తెలంగాణ పోలీసుల సహకారంతో మాచర్ల పోలీసులు అయితే పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చే సలహా మేరకు వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే అతను ఇప్పటి వరకైతే అధికారులు ఎవరు కూడా మేము పూర్తి స్థాయిలో మేము అదుపు తీసుకున్నాం, మా అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని చెప్పి అంటే మనకి
సూత్రప్రాయంగా చెప్తున్నారు తప్పితే అధికారికంగా ఇంకా చెప్పట్లేదు. అదేవిధంగా ఎక్కడికి తీసుకొస్తారు ఏంటన్న సమాచారం కూడా ఇప్పటికైతే అంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంది. వైకాపా అనుచరులు కావచ్చు లేదా ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకైతే అదంతా కూడా బయటికి వ్యక్తం చేయట్లేదు. బట్ అతన్ని వీలైతే ముందు ఆంధ్రాకి తీసుకొచ్చి పలానా కుదిరితే నసరపేట తీసుకురావచ్చనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి శ్వేత. ధన్యవాదాలు వీరాంజనేయులు. ఇక మార్చర్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణలోని ఇస్నాపూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి సీఈఓకు ఈసీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? వాస్తవానికి ఈవీఎం విధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ సమీపంలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉండగా ఈ అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇస్నాపూర్ లొకేషన్ సంబంధించి పటాన్చెరు తెలంగాణ పోలీసులను అడిగి ఏపీ పోలీసులంతా కూడా వివరాలు తీసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి నుంచే కూడా ఈ పోలీసు బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఈవీఎం ధ్వంసం ఘటన తర్వాత పోలీసులు నమోదు చేసినటువంటి సిట్ వేసిన తర్వాత ఈ పిన్నెల్లి సోదరులంతా కూడా హైదరాబాద్ కు పరారయ్యారు. అయితే నిన్న సాయంత్రం కూడా పిన్నెల్లి ఒక చోట బయట మీడియాలో కూడా మాట్లాడినట్టు తెలుసుకున్నటువంటి పోలీసుల బృందం, ఏపీ పోలీసుల బృందం అతన్ని ఇవాళ కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బృందాలు అయితే అక్కడ గాలిస్తూనే ఉన్నాయి. పోలీసులు కళ్ళు కప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విఫల ప్రయత్నం అయితే చేశారు. విదేశాలకు కూడా పారిపోయేందుకు ప్రయత్నాలు చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇందుకోసం ఈసీతో పాటు ఏపీ పోలీసులు కూడా లుకౌట్ నోటీస్, అన్ని విమానాశ్రయాలకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వాస్తవానికి ఈవీఎం 202 పోలింగ్ స్టేషన్ లో పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ 202 లో నమోదైనటువంటి వ్యవహారంలో ఈ ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో అతని పైన 13వ తేదీనే అన్నోన్ పర్సన్, గుర్తు తెలియని వ్యక్తులు కింద పోలీసులు ఈసీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే తదుపరి జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో 20వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా కొంతమంది పైన ఈ ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కోర్టులో మెమో దాఖలు చేసి అడిషనల్ సెక్షన్ కూడా ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వ్యవహారంలో పిన్నెల్లి పైన 3 చట్టాల కింద ఒక 10 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మొత్తం 3 చట్టాల పరిధిలో ఉన్నటువంటి 10 సెక్షన్లతో కూడినటువంటి పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తో పాటు పీడీపీపీ చట్టాల పరిధిలో ఉన్నటువంటి 10 సెక్షన్లని నమోదు చేశారు. మొత్తంగా ఐపీసీ కింద 143, 147, 448, 427 అలాగే 353 కేసులు నమోదయ్యాయి. అలాగే సెక్షన్ 120B, 452 కింద కూడా పిన్నెల్లి పైన కేసులు నమోదు చేశారు. ప్రత్యేకించి రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పీ యాక్ట్ కింద కూడా అతని పిన్నెల్లి మీద కేసులు నమోదు చేశారు పోలీసులంతా కూడా. అయితే పీడీపీపీ చట్టం కింద కూడా మరొక కేసు నమోదు చేశారు. దాదాపుగా ఈ సెక్షన్ల కింద దాదాపుగా 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్పీ చట్టం సెక్షన్ 131, 135 సెక్షన్ కింద ఈ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ నెల 20వ తేదీన సిట్ సిఫార్సుల అనంతరం అతని మీద మొత్తం ఈ ఎఫ్ఐఆర్ లో అదనపు సెక్షన్లు జోడించి ఈ మెమో దాఖలు చేసినట్టుగా మనకి అధికారికంగానే ఈ ఎన్నికల సంఘం వివరించింది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనలకు సంబంధించి నిన్న టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఆధారంగా ఈసీ కూడా సీఈఓని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కూడా ఒక వివరణ కోరింది. పిన్నెల్ని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. అతని నుంచి మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఈ వెలుగులోకి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ తాలూకు వివరాలకు సంబంధించి మొత్తంగా కంప్లైన్స్ రిపోర్టు ఈ సాయంత్రంలోగా ఇవ్వాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున బృందాలను నియమించి సీఈఓ ఆదేశాల మేరకు డీజీపీతో పాటు పల్నాడు ఎస్పీ కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణలో పిన్నెల్లి పరారైనటువంటి పిన్నెల్లి కోసం విధిగా గాలించారు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేశారు. ధన్యవాదాలు ధనుంజయ్.
పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు ఏపీ పోలీసులు తెలంగాణకు పారిపోయిన పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం పిన్నెల్లి కదలికల్ని తెలంగాణ పోలీసుల సాయంతో పసిగట్టింది. పిన్నెల్లి మహారాష్ట్ర గాని కర్ణాటక గాని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానంతో వెంబడించింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల కళ్లు కప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫలయత్నం చేశారు. అతని కారు దిగి వేరే కారులో పరారయ్యే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాన్వాయ్ ను కూడా గుర్తించారు. పిన్నెల్లిని గుంటూరు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.